లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. హై డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్, ముద్ర యోగా స్టూడియో ఫౌండర్ని. సో ఈరోజు టాపిక్ వచ్చి వెయిట్ లాస్. చాలామంది వెయిట్ గెయిన్ గురించి బాధపడుతూ ఉంటారు. ఈ రోజులలో అది కామన్ ప్రాబ్లం అయిపోయింది. చిన్న చిన్న ఆసనాలతోటి మనం ఇంట్లోనే ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాక్టీస్ చేద్దాం రండి. బాడీ వెయిట్ లాస్ కోసం అనేది ఫుల్ బాడీ వర్కౌట్ అనేది చేస్తూ ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా బేసిక్ వార్మప్స్ అనేది చేస్తూ ఉండాలి. దానివల్లనే ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ వార్మప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్లోలీ హ్యాండ్స్ రొటేషన్ చేసుకోవాలి. మీడియం సైజ్ అయినా తీసుకోవచ్చు, బిగ్ సర్కిల్స్ అయినా తీసుకోవచ్చు, స్మాల్ సర్కిల్స్ అయినా తీసుకోవచ్చు. ఏ సర్కిల్స్ తీసుకున్నా కానీ కొద్దిగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనమాట. బ్రీద్ ఇన్ క్లాక్ వైజ్ అండ్ బ్రీద్ అవుట్. కీప్ బ్రీద్ ఇన్. సో వార్మప్స్లో న్యాచురల్ బ్రీత్లో తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఆసనాలలోనే సో బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. సో రిలాక్స్ అండ్ స్లోలీ లెగ్ మూమెంట్. సూర్య నమస్కారాస్లోనే ఆసనాస్ అంటే వేరియేషన్స్ యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక ఫస్ట్ మనము తాడాసనంలో నించోవాలి. సో నమస్కార సమస్థితి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. అండ్ హ్యాండ్స్ రేస్ చేసుకోవాలి. ఎంతవరకు మనం బెండ్ చేసుకోగలిగితే బ్యాక్ అంతవరకు బెండ్ చేసి ముందుకు ఫార్వర్డ్ చేయాలి. ముందుకు బెండ్ చేయాలి. ఓకే, బెండ్ ఫార్వర్డ్ and slowly breathe in up and breathe in up and breathe out, bend forward and breathe in up and breathing up and breathe out, bend forward and breathe in up and breathe out, bend forward. సో ఇట్లా ఒక 6 కౌంట్స్ అనేది చేయాలి. అండ్ మళ్ళీ ఆర్చ్ ద బ్యాక్ అండ్ మళ్ళీ బెండ్ ఫార్వర్డ్ అండ్ రైట్ లెగ్ బ్యాక్. సో రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన. షోల్డర్ అనేది స్ట్రైట్ ఉంచుకోవాలి అండ్ లుక్ ఫార్వర్డ్. బ్యాక్ యాంకిల్ రిలాక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టోస్ టక్ చేసి బ్యాక్ స్టెప్ టోస్ టక్ చేయండి అండ్ లైట్గా పర్ల్స్ ఇవ్వండి. 1 2 3 4 5 and 6 and back to step back Adho Mukha Svanasana and pedal out your feet and walk out just to and inhalation and exhalation compulsory. And body straight line and look forward and slowly knee drop cheskondi and chest and chin and scoop up Bhujanga. Roll your shoulders back. Look forward. Ankle relax. And come back to Adho Mukha Svanasana. మళ్ళీ సేమ్ పొజిషన్ వర్కౌట్ చేస్తూ ఉండండి. ఏదైతే స్టెప్ మనం వెనక్కి తీసుకున్నామో అదే స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాలి. సో బ్యాలెన్స్డ్గా ఆసనాస్ వేస్తూ ఉండాలి. అశ్వ సంచలనాసన అండ్ లుక్ ఫార్వర్డ్. మళ్ళీ బ్యాక్ స్టెప్ టోస్ టచ్ చేసుకోండి. పల్స్
come to the Padahastasana and squats. And look forward, breathe in, and look down, breathe out. And look forward, breathe in, and look down, breathe out. And look forward, breathe in, and look down, breathe out. And slowly bend your knees and hug your knees. And come back to the Hasta Uttanasana and Samasta. నెక్స్ట్ ఇట్లానే లెఫ్ట్ కూడా తీసుకోవాలి. సో లెఫ్ట్ కూడా నేను జస్ట్ చూపిస్తాను. మళ్ళీ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. సో మనం ఇంత వర్కౌట్ చేయడం వల్ల హార్ట్ బీట్ అనేది కొంచెం రేజ్ అవుతుంది. సో కొద్దిగా అండ్ లెఫ్ట్ పామ్ ఆన్ యువర్ చెస్ట్ అండ్ రైట్ పామ్ ఆన్ యువర్ బెల్లీ. సో లెఫ్ట్ పామ్ చెస్ట్ పైన ప్లేస్ చేయండి అండ్ రైట్ పామ్ బెల్లీ పైన ప్లేస్ చేయండి. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ పొజిషన్ అండ్ సమస్థితి. సేమ్ ఆర్చ్ ద బ్యాక్ అండ్ స్ట్రెచ్ చేసుకోవాలి అండ్ బెండ్ ఫార్వర్డ్ అండ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ బెండ్ ఫార్వర్డ్ and raise your hands up and bend forward. ఇలా 5 times 6 times డైనమిక్ మూమెంట్స్ తోటి చేయడం వల్ల ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. రెగ్యులర్గా నార్మల్ బేసిక్ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం అందరం. సో ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. వేరే ఆసనాలతో పని లేకుండా. ఓకే, లెఫ్ట్ లెగ్ బ్యాక్, Ashwa Sancharanasana, and tuck your left leg and pulse. Look forward and come back to Adho Mukha Svanasana. And dynamic movements తోటి ఇలా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో బ్లాక్ into the plank. Body in line, look forward, tuck your toe, back to drop your knees and chest and chin. సో ఇందులో వేరియేషన్స్ కూడా చేయొచ్చు. సో కొంతమంది బిగినర్స్ ఉంటే చేయలేకపోవచ్చు. సో నేనేం చూపిస్తలేను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం జస్ట్ చూద్దాం. ఓకే, రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్, లుక్ ఫార్వర్డ్, ankle relax, stay 1 2 3 and 4 and come back to Adho Mukha Svanasana. So left foot forward, Ashwa Sancharanasana, look forward, రిలాక్స్డ్గా చేయాలి. తొందర పడకుండా టైం తీసుకొని లుక్ ఫార్వర్డ్ and come back to Padahastasana, step forward. మళ్ళీ సేమ్ పొజిషన్ స్క్వాట్స్ తీసుకుందాం. 1 look forward, breathe out, look down, breathe in, look forward and breathe out, look down, breathe in, look forward and breathe out, look down, and breathe in, look forward and breathe out, look down, and slowly hug your knees. Stay 1, look forward, keep breathing. 3 4 5 and 6. Slowly roll your back. Hasta Uttanasana. Arch the back and Samastiti. సో ఇలా ఈ సూర్య నమస్కారం చేయడం వల్ల తొందరగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా మీరు కూడా డైలీ డైట్లో చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల కూడా ఇంకా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారు. సో ఆ టిప్స్ అంటే డైలీ వర్కౌట్ చేసిన తర్వాత ఈవినింగే కానీ మార్నింగే కానీ 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ వల్ల కూడా వెయిట్ లాస్ అనేది అవుతుంటుంది. సో రెగ్యులర్గా మనము చియా సీడ్స్ వాటరే కానీ లేదు హల్దీ వాటరే కానీ తీసుకోవడం వల్ల వెయిట్ అనేది చాలా వరకు
లాస్ అవుతుంది. ఇలా నేను చెప్పిన సూర్య నమస్కారాలు చేయడం వల్ల, రెగ్యులర్గా మీరు టిప్స్ కూడా పాటించడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతుంది. సో చూసారు కదా ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.